హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను వెరైటీగా ఉలవలతో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వింటర్ సీజన్లో కోల్డ్, కాఫ్ అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే తప్పకుండా ఈ రసం ట్రై చేసి చూడండి. మీకు మంచి రిలీఫ్ వస్తుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీన్ని సూప్గా కూడా తాగొచ్చండి. ఈ హెల్దీ అండ్ సింపుల్ రసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక గుప్పెడు హ్యాండ్ఫుల్ ఉలవలు తీసుకుని నానబెట్టి కుక్కర్లో మెత్తగా కుక్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా మెత్తగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకుందాము. దీనికోసం 3-4 పచ్చిమిర్చి, 3-4 రెడ్ చిల్లీస్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పెప్పర్, అలాగే 5-6 వెల్లుల్లి, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాక 2 మీడియం సైజు టమాటాస్ కూడా ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ రసం అండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవటమే. మీకు చింతపండు ఇలా ఇష్టం లేదంటే కొంచెం నానబెట్టుకుని వేసుకున్నా కూడా నలిగిపోతుంది. మామూలుగా ఇలా డ్రైగా వేసుకున్నా కూడా మెత్తగా అయిపోతుంది. ఉడకపెట్టుకున్న ఉలవలు కూడా వేసి ఈ మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుని ఇందులోకి దగ్గరగా ఒక 500 ml వాటర్ పోసుకుందాం ముందు. తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని కావాలి అనుకుంటే ఎక్కువ తక్కువ మనం వాటర్ పోసుకోవచ్చు. ఇలా ఈ పేస్ట్ వాటరు అంతా కలిసేటట్టు బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాయిల్ అయ్యే వరకు ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలండి ఈ రసాన్ని. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెంగా పసుపు వేస్తే సరిపోతుంది. మిగిలినవన్నీ ఇందాకే వేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. కొంచెంగా బెల్లం అండి, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఇది పులుపు ఉప్పు అన్నీ బ్యాలెన్స్ అవ్వటం కోసం కొంచెంగా బెల్లం వేస్తాము. ఇలా వేసి దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ చారుని ఒక 5 to 10 minutesలో మనకు బాగా మరిగిపోతాయండి. దీన్ని డైరెక్ట్ సూప్గా తాగినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాఫ్, కోల్డ్ లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడైతే కనుక మీకు ఈ వేడివేడిగా ఈ రసం తాగి చూడండి, చాలా రిలీఫ్ వస్తుంది థ్రోట్లో. ఇలాగా మూత పెట్టుకుని మనం దీన్ని జస్ట్ ఒక 5 minutes బాయిల్ చేస్తే చాలండి. ఇదిగో ఇలా బాయిల్ అయిపోయినాక లాస్ట్లో ఒక స్మాల్ ఆనియన్ని ఇలాగ సన్నగా చాప్ చేసుకుని వేసుకుందాము. ఆనియన్స్ వేస్తే బాగుంటుంది టేస్ట్. కొంచెంగా కొత్తిమీర కూడా వేసి ఇంకొక 5 minutes మరగనిద్దాము. దీన్ని మూత పెట్టి ఇంకొక 5 minutes మరగనిస్తే కనుక మన రసం రెడీ అయిపోతుందండి. ఇందులో తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం నేను గీ యూజ్ చేస్తున్నాను. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి తాలింపు వేగినాక ఈ వేడివేడి రసంలో వేసి స్టవ్ ఆఫ్ చేసి రసంది మూత పెట్టి ఒక 5 minutes ఇలా వదిలేస్తే కనుక మనకి ఆ స్మెల్ అంతా కూడా తాలింపుది రసానికి పడుతుందండి. ఇదిగోండి మన హెల్దీ అండ్ టేస్టీ ఉలవలతో రసం రెడీ అండి. మీరు దీన్ని సూప్గా తీసుకున్నా కూడా బాగుంటుంది, అలాగే రైస్తో తిన్నా కూడా ఈ చలికాలంలో టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.